హైదరాబాద్ కొండాపూర్లోని ఏఎంబీ మాల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు వైద్యులు, ప్రముఖులు, ఆసుపత్రి నిర్వాహకులు, సిబ్బంది, ఆహ్వానితులు పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రి సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, ఆధునిక చికిత్సా విధానాలను అతిథులకు వివరించారు. ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ సమస్యలకు ఆధునిక గ్లూ థెరపీ చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కోతలు, కుట్లు లేకుండా తక్కువ ఇబ్బందితో చికిత్స అందించే సదుపాయం ఉందన్నారు. వాస్కులర్ సమస్యలతో పాటు వివిధ మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను ఒకే చోట అందించేందుకు ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నమస్కారం అండి, నేను డాక్టర్ సంజీవరావు, చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, చిరంజీవి హాస్పిటల్. ఈరోజు మనం కొండాపూర్లో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు. సో ముఖ్యంగా ఈ కొండాపూర్ బ్రాంచ్లో ఒక డే కేర్ సెంటర్ కింద మనము దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. డే కేర్ అంటే పేషెంట్కి అదే రోజు వచ్చి అదే రోజు ఇంటికి వెళ్ళిపోయే ప్రక్రియతో మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. దీని ప్రత్యేకత ఏంటంటే మనం హాస్పిటల్ ఉండాల్సిన అవసరమే లేదు. పేషెంట్ చక్కగా ఆ క్షణంలో ట్రీట్మెంట్ చేసుకుంటారు, వెంటనే వెళ్ళిపోతారు. సో అలా చేయాలి అంటే మనము ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంచాలి. వీళ్ళు ముఖ్యంగా వారికోస్ వెయిన్స్కి గ్లూ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ట్రీట్మెంట్ ఎప్పటి నుంచో ఉంది. దాంతోపాటు మనం కొత్తగా క్లాక్స్ ట్రీట్మెంట్ అని, మరియు డర్మా లేజర్స్ కానీ, మరియు రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అనే కొత్త చికిత్సా ప్రక్రియను ఇక్కడ అందుబాటులో ఉంచాము. దీనివల్ల పేషెంట్కి చాలా సులువుగా ట్రీట్మెంట్ అవడమే కాదు, వెంటనే అదే రోజు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. దీనిలో రిస్క్ కూడా లేకుండా వెంటనే ప్రాణాపాయంలో కానీ హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండకుండా కూడా చేసే ప్రక్రియలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో వచ్చాయి. థ్యాంక్ యూ. ఈ 5th బ్రాంచ్ కింద మేము ఇవాళ ఓపెన్ చేసాము. సో ఆంధ్ర, తెలంగాణలో కలుపుకొని మనకి ఈ ఈ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందం. హైదరాబాద్లో ఇది 5th బ్రాంచ్, హైదరాబాద్లో 3rd. డాక్టర్ శిల్ప, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. సో చిరంజీవి హాస్పిటల్ 5th బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మెయిన్గా ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి గల కారణం ఏంటంటే మాకు కొండాపూర్ అండ్ పరిసర ప్రాంతాలు అంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇటు సైడ్ నుంచి ఎక్కువ మంది పేషెంట్స్ కుక్కట్పల్లి వరకు వస్తూ ఉంటున్నారు. సో మనందరికీ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే. సో ఈ ట్రాఫిక్ మూలన వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతంగా ట్రాఫిక్లోనే ఎక్కువ ఇరుక్కుపోతున్నారు అనమాట. సో అది కాంపెన్సేట్ చేద్దామన్న కాన్సెప్ట్లోనే మేము యాక్చువల్లీ కొండాపూర్లో బ్రాంచ్ పెట్టాల్సిన ఇది వచ్చింది. సో మెయిన్గా ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎక్కువ మంది క్వాక్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల స్కిన్ అండ్ హెయిర్కి చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఆ డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళు వస్తుంటే ఆ ట్రీట్మెంట్ వైజ్ కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళంతా ఇబ్బంది పడి మళ్ళీ ట్రీట్మెంట్ వైజ్ కూడా ఖర్చు ఎక్కువ చేసుకొని ఇవన్నీ ఇబ్బందులు లేకుండా మనం డర్మటాలజిస్ట్ ఓరియంటెడ్గానే మనం ఇది స్టార్ట్ చేస్తున్నాము. సో ఏదైనా సరే జనరల్గా పింపుల్స్ ఉంటే ఒక పీల్ వేసేస్తారు బయట, అట్లా కాకుండా మనం దానికి రూట్ కాజ్ అంటే పీసీఓడి ఏమైనా ఉందా, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా. ఈరోజు చిరంజీవి హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సంజీవరావు గారికి, శిల్ప గారికి ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్, సక్సెస్ కాండి, మంచిగా సర్వీస్ ఇవ్వండి, హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్. హాస్పిటల్ 100 కట్టాలి అట్లాగే వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు లేదవాళ్ళు అనే ఇది ఉండదు. మీకు వాళ్ళు చూసి పేదవాళ్ళు కూడా రావచ్చు. వచ్చి దానికి కూడా శిల్ప, సంజీవ్, వీణా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. దానికి నేను గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే నేను వస్తున్నాను కాబట్టి. ప్లీజ్ మీకు ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చి కన్సల్ట్ చేసి మీ ట్రీట్మెంట్ తీసుకోండి. అది ఏదైనా మీకు ఉంటే ఏదైనా ఉంటే కూడా వెరికోస్ ఏదైనా ఉంటే కూడా బిగినింగ్ వచ్చి తీసుకుంటే మీకు తొందరగా నయం అవుతుంది అంటారు. కరెక్ట్, నయం అవుతుంది. సో ప్లీజ్ డూ కమ్ హియర్. మంచి ఇది అందుతుంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్.